హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే మునక్కాడ ఎగ్ పులుసు అండి. ఎప్పుడైనా మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు నాన్ వెజ్ వండడానికి వీలు అవ్వకపోయినా సరే మనం ఈ కర్రీతో అయితే వాళ్ళని హ్యాపీ చేయొచ్చండి. మస్ట్ ట్రై రెసిపీ, సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ఇంగ్రీడియంట్స్ చూసేయండి ఫ్రెండ్స్. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇక్కడ గరం మసాలాకు మాత్రం నేను అన్నీ ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇంత ముందు ప్రిపేర్ చేసినది కాకుండా ఫ్రెష్గా వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి ఈ కర్రీకి. ఒకసారి అయితే మీరు రఫ్గా చూసేయండి. ఇది పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. ఇక్కడ మీకు లేకపోతే ఎండు కొబ్బరి అయినా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఒక 2 ఇంచులంత అల్లము, చింతపండు, నాకు గ్రేవీకి సరిపడా 2 టమాటాలు సరిపోతాయండి. మీరు కొంచెం ఎక్కువ మందికి చేసుకోవాలనుకున్నప్పుడు ఇవి క్వాంటిటీస్ అనేవి కొంచెం పెంచుకుంటే సరిపోతుంది. ఈ గరం మసాలాలో నేనైతే 1 స్పూన్ ధనియాలు, కొంచెం చెక్క, 2 లవంగాయలు, 2 ఇలాచీలు, కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నానండి. చింతపండు అల్లంతో కలిపి ఒకసారి రఫ్గా పట్టుకున్న తర్వాత టొమాటోలు వేసి మిక్స్ పట్టి పక్కకు పెట్టేసుకున్నాను. ఇక్కడైతే తగినంత ఆయిల్ తీసుకొని ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నానండి. నేను ఆనియన్స్తో పాటే మునక్కాడ కూడా యాడ్ చేసుకుంటానండి. ఇదైతే ఒక టిప్ ఫ్రెండ్స్. మామూలుగా మనం మునక్కాయలు డైరెక్ట్ ఆయిల్లో వేసామనుకోండి, అవి గట్టిగా ఫ్రై అయినట్టు అవుతాయి. లేదంటే ఆనియన్స్ మొత్తం ఫ్రై అయ్యాకేస్తే ఆనియన్స్ మాడిపోతాయి, ఇవనేవి సరిగా కుక్ అవ్వవు. ఎప్పుడైనా సరే మనం మునక్కాడ మంచిగా లోపల వరకు జ్యూసీగా కుక్ అవ్వాలంటే మనం ఆనియన్స్తో పాటే వేసామనుకోండి, ఆనియన్స్లో ఉన్న వాటర్కి ఇదైతే సాఫ్ట్గా ఉడికిపోతుందండి. ముందే మనం మునక్కాడలు ఉడకబెట్టుకొని వండాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇంతకుముందు నేను ఏ మునక్కాడ కర్రీ చేసినా ఫస్ట్ మునక్కాడలు ఒక 5-10 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత నేను కర్రీ చేసేదాన్ని. బట్ అది టైం కొంచెం ఎక్కువ పడుతుంది, ప్లస్ ఆ వాటర్లోకే టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలా ట్రై చేశాను, సక్సెస్ అయింది. మీకు నచ్చితే ట్రై చేయొచ్చు. ఇక్కడ నాకు మునక్కాడలు ఆనియన్స్ ఎంత కావాలో అంత అయితే ఫ్రై అయ్యాయండి. లోపలైతే ఆల్మోస్ట్ సాఫ్ట్గా కనిపిస్తుంది మీకు. ఇంకా మనకి పులుసులో కూడా కొంచెం ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు మనం 1 బై 1 యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పసుపు వేసుకొని అంతా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో పేస్ట్ అది మొత్తం ఒకసారి వేసి ఆయిల్లో స్లోగా అయితే కుక్ చేయాలండి. మధ్యలో కలుపుతూ కుక్ చేయాలి. ఎక్కడ కూడా అడుగంటకుండా చూసుకోవాలి కర్రీని. మనం అన్ని పచ్చి ఇంగ్రీడియంట్సే వేసుకున్నామండి. ఏది కూడా నేను డ్రై రోస్ట్ చేయలేదు ఫస్ట్ మసాలాలు. కానీ ఇక్కడ కర్రీతో పాటు, ఎందుకంటే మనం మునక్కాడ లోపల వరకు వెళ్ళి ఉడకాలి కాబట్టి ఎక్కువసేపు ఉడకబెట్టుకున్నా పర్వాలేదండి. ఇక్కడ ఒకవేళ టైం లేదు అనుకునే వాళ్ళు మాత్రం మీరు కొంచెం వేయించుకొని యూజ్ చేసుకోవచ్చు. చూసారా, కర్రీ అంతా ఇలా దగ్గరగా పడిపోయింది. మనం ఇది కారం వేసిన తర్వాత ఇలా కూడా తినేయచ్చండి, అంత సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఇక్కడ నేను నా టేస్ట్కి తగ్గట్టు అయితే కారం యాడ్ చేసుకున్నాను. ఈ కారం అంతా ఒకసారి అయితే కర్రీకి మొత్తము పట్టాలండి నీట్గా. ఒక 1 మినిట్ ఉంటే ఆ కారం వాసన పోతుంది. స్లో ఫ్లేమ్లో కొంచెం సేపు ఇలా వేయించుకున్న తర్వాత నేనైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మనం ఎందుకంటే ఆల్రెడీ మిక్సీ పట్టినప్పుడే చింతపండు కూడా అందులోనే వేసాం కాబట్టి ఇప్పుడు నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం టేస్ట్ అంతా చెక్ చేసుకోవాలండి. సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా తక్కువ అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ ఎంత పులుసు కావాలనో అంత అయితే నేను వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం వాటికి చీలికలు పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. ఈ ఎగ్స్ కూడా మనకి పులుసులో ఒక 5 మినిట్స్ అట్లా మరిగితే ఏంటంటే ఎగ్ లోపల వరకు కూడా ఇదంతా కర్రీ మసాలా పోతుందండి. అంతే, కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.